దేవుని నామకు మహిమ కలుగును గాక. మనం ఈరోజు లేఖన భాగము అపోస్తల కార్యములు 17వ అధ్యాయము 30వ వచనం చదువుకుందాం. ఆ అజ్ఞాన కాలములను దేవుడు చూచినట్లుగా ఉండెను. ఇప్పుడైతే అంతటను అందరూ మారు మనసు పొందాలని మనుషులకు ఆజ్ఞాపించున్నాడు. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, 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 స్తోత్రం. మన ప్రభువును ప్రియరక్షకుడైనటువంటి నజరేయుడైన యేసు క్రీస్తు దివ్యనామములో, పరిశుద్ధ నామములో మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. గుడ్ మార్నింగ్, హ్యావ్ ఏ నైస్ డే. మారాదా, షాలోమ్, స్తోత్రం. శుభోదయం, మీ అందరికీ నమస్కారాలు. శాంతి టీవీలో ప్రసారం అవుతున్నటువంటి ఆయన హెచ్చవలసి ఉన్నది. ఆయన అనగా జీసస్ క్రైస్ట్, యేసు ప్రభువుల వారు అన్ని జనుల మధ్యలోనూ లేకపోతే ఆత్మీయులు అనబడిన వారి మధ్యలో దూషించబడుతున్నాడు, తగ్గించబడుతున్నాడు. కనుక ఆయన హెచ్చించబడవలసిన అవసరం ఉంది. యోహాను కాలములో ఆయన హెచ్చవలసి ఉన్నది, ఈ దినాల్లో కూడా ఆయన హెచ్చవలసి ఉన్నది. ఆయన హెచ్చవలసి ఉన్నది అనేటువంటి ఈ కార్యక్రమాన్ని మీరు చూస్తున్నారు. ఈ కార్యక్రమం చివరి వరకు చూడండి. ఒక 27-28 నిమిషాలు మాత్రమే ఉన్నటువంటి కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానం పలుకుతున్నాం. క్షమించండి, ఈ కార్యక్రమంలో ఒక పాట చరణము చేయాలని ఆశ ఉన్నప్పటికీ కూడా ఒక 2-3 నిమిషాలు పోతుందనే ఒకటి ఉద్దేశంతో చేయడం లేదు. కనుక సాంగ్ లేదు, డైరెక్ట్ మెసేజ్లోకి వెళ్తున్నాం. ఈ సమయంలో చిన్న ప్రార్థన చేసుకుందాం. మీ ప్రార్థనా విషయాలు దయచేసి తప్పక తెలియజేయండి. నా 2 నంబర్లు ఉన్నాయి, ఇక్కడ నా 2 వాట్సాప్ నంబర్లు ఉన్నాయి. వెంటనే ఈరోజే నాకు ఫోన్ చేయండి, లేదంటే వాట్సాప్లో మీ ప్రేయర్ రిక్వెస్ట్లు పంపించండి. 2 అయినా 3 అయినా 4 అయినా 5 అయినా కానీ ప్రేయర్ రిక్వెస్ట్లు పంపించండి. మీ కొరకు మేము ప్రత్యేకంగా ప్రార్థన చేస్తాం. ప్రతి నెల మొదటి ఆదివారానికి ముందుగా మా స్థానిక సంఘంలో 3 రోజులు వచ్చినా 4 రోజులు వచ్చినా ఉపవాస కూడికలు ఏర్పాటు చేస్తున్నాం. కాబట్టి మీకోసం, మీ కుటుంబం కోసం, మీరు పంపించిన విషయాల కోసం ప్రార్థన చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. అంతేకాకుండా నా ఈమెయిల్ ఐడి ఉంది, gfi@2015@gmail.com అనేటువంటి ఈమెయిల్ ఐడి ద్వారా కూడా నన్ను మీరు సంప్రదించవచ్చు. నేను మీ సహోదరుని, నేను మీ కుటుంబ సభ్యుని, నేను బయట వ్యక్తిని కాదు. నేను ఒక టీవీ స్పీకర్గాను అలా చూడకుండా మీ కుటుంబ సభ్యుడిగా మాత్రం భావిస్తే చాలని నేను అనుకుంటున్నాను. దేవుని స్తోత్రం. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన మా దేవా, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. మాకు సమయోచితమైన సహాయము దొరికేటువంటి, మేము సురక్షితముగా ఉండగలిగేటువంటి యేసు నామము, దైవనామము, యెహోవా నామము అనే బలమైన దుర్గాన్ని మేము సమీపిస్తూ, మీ కృపాసనాన్ని సమీపిస్తూ, మేము అడుగుతున్న ఈవులన్నిటికీ మేము సమాధానం పొందుకునేటువంటి స్థలం ఇది. మాకు ధారాళముగా దయచేసి దేవుని సన్నిధికి మేము వచ్చి మేము అడుగుతున్నాం. మేము సిగ్గుమాలి మాటికి అడిగినప్పటికీ మా న్యాయాధిపతివన్యు న్యాయము తీరుస్తావని దేవుడు తాను ఏర్పాటు చేసుకున్న వారు మొరపెట్టుచుండగా, దివారాత్రములు మొరపెట్టుచుండగా ఆయన వారికి న్యాయము తీర్చడా శీఘ్రముగా తీర్చునని మీ వాక్యంలో ఉంది. ప్రార్థన ఆలకించువాడా, నిన్ను స్తుతిస్తున్నాం. మాకిచ్చిన మంచి దినము కొరకై, మంచి దేశము కొరకై, మంచి ఛానల్ కొరకై, మంచి ప్రోగ్రాం కొరకై మీకు వందనం చేస్తున్నాం. దేవా, మాకిచ్చిన మంచి కుటుంబాల కొరకై మీకు వందనం చేస్తున్నాం. మంచి కుటుంబ సభ్యుల కొరకై మీకు వందనం చేస్తున్నాం. ప్రభా, ఈ దినమంతా మీరు మాకు ఆశీర్వాదకరంగా మార్చండి. ఈ దినం మీరు మాతో మాట్లాడింది ప్రభా. అయ్యా, మీకు వందనాలు. మీ దాసురాలు నాయన నాయుడుపేట దగ్గర, నాయుడుపేట అవతల గొట్టిప్రోలు గ్రామంలో ఉన్నటువంటి మీ దాసురాలు సుజాత ఆంటీ గారు, వారు గత వారము మీ పిలుపునందుకని మీ సన్నిధానానికి వచ్చారు. వారు మీ విశ్రాంతిలో ఉన్నారు. రోగముతో పోరాడి నాయన మీరు పిలిచినప్పుడు మీ సన్నిధికి వచ్చారు. వారు విడిచి వెళ్ళినటువంటి కుమార్తెలు, వారి కుటుంబాలు, కుటుంబ సభ్యులు అందరి కొరకు ప్రార్థన చేస్తున్నాం. వారిని మీరు ఓదార్చండి. వారి ప్రతి బాష్ప బిందువును తుడిచివేయమని అడుగుతున్నాం. తండ్రి, మీకు వందనం చేస్తున్నాం. ఈ సమయంలో ఎవరెవరు కుటుంబ సభ్యుల్ని, ప్రియుల్ని కోల్పోయి దుఃఖంలో ఉన్నారో, ఆ జ్ఞాపకాల చేత వేధించబడుతూ ఉన్నారో, వారందరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నాం. స్వర్గంలోనే మీ హస్తము, అదృశ్యమైన హస్తము, కారుతున్నటువంటి వారి కన్నీటి బిందువులను తుడవడానికి దిగి వచ్చునుగా కానీ ప్రకటిస్తున్నాం. తండ్రి, మీకు వందనాలు చేయిస్తున్నాం. సమయంలో నాయన వేరు అనారోగ్యాలతో, బలహీనతలతో బాధపడుతున్న మా ప్రియుల కొరకు మీ సంధానానికి వస్తున్నాం. అయ్యా, మీకు వందనాలు చేయిస్తున్నాం. కొంతమంది హార్ట్ బ్లాక్స్, మల్టిపుల్ బ్లాక్స్ అయిన వాళ్ళు ఉన్నారు. వారి కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం.
తండ్రి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఇంకను నాయన కిడ్నీ ప్రాబ్లంతో బాధపడుతున్నవారు, కిడ్నీ స్టోన్తో బాధపడుతున్నవారు, అంతేకాకుండా కాళ్ళ వాపులతో బాధపడుతున్నవారు, ఇటువంటి మీ బిడ్డలందరి కొరకు ప్రార్థన చేస్తున్నాం. యేసు నామములో మీరు దర్శించండి, మీ కార్యము జరిగించమని అడుగుకుంటూ ఈ వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడండి ప్రభువా. సకల పరిశుద్ధుల కొరకు, సార్వత్రిక సంఘము కొరకు, స్థానిక సంఘము కొరకు, నెల్లూరు పట్టణములోని సంఘముల కొరకు, సంఘముల మధ్య ఐక్యత సంఘాల్లో ఉద్యమం కొరకు ప్రార్థన చేస్తున్నాం. నెల్లూరులోని పాస్టర్ల ఫెలోషిప్లు అన్నిటి కొరకై మీకు వందనం చేస్తున్నాం. ఈ సమయంలో మీరు మాతో మాట్లాడండి. మీ మెల్లని చల్లని స్వరం వినిపించి మీరు మమ్మల్ని బలపరిచి ధైర్యపరిచి అవిశ్వాసులతో కూడుకుని ఈ లోకములో ఎదురీత చేస్తున్నట్లుగా జీవించడానికి మీ కృపను అనుగ్రహించమని కోరుకుంటున్నాం. శాంతి టీవీ కొరకు, శాంతి టీవీ బృందం అంతటి కొరకే మీకు వందనం చేస్తాం. జరగబోతున్నటువంటి ఎన్నికలను ఆయన ప్రశాంతమైన వాతావరణంలో జరగగలటూ సాయం చేయండి ప్రభువా. అయ్యా మీకు వందనం చేస్తున్నాం. అయ్యా రిగ్గింగులు లేకపోతే రౌడీజాలు తండ్రి, ఇంకా భయానకమైన పరిస్థితులు ఏవి రాకుండానైనా ఈ దేశాన్ని, ఈ రాష్ట్రాన్ని మీ ఆధీనంలోకి తీసుకోమని కోరుకుంటున్నాం. మీరు కార్యం జరిగించమని అడుగుకుంటూ, మీ దాసుడు బలహీనుడు అయినప్పటికీ కూడా బలహీనతల్లో మీ శక్తి పరిపూర్ణమవుతుంది అని పౌలు గారు చెప్పినట్లుగా, అవును ప్రభా, మా బలహీన సమయాల్లో మీ శక్తి పరిపూర్ణమవుతుంది కనుక సమయంలో మీకు వందనాలు. వాక్యం వింటున్న వారందరి కొరకే మీకు వందనం చేస్తూ, వారి ఆత్మీయ కనులు తెరవండి, వారి ఆత్మీయ చెవులను తెరవచేయండి. ఎఫ్ఫతా అని పలికిన దేవా, తెరవబడునుగా కానీ పలికిన దేవా మీకు వందనం చేస్తున్నాం. ఈ సమయంలో నాయన మమ్మల్ని అందరినీ మీ చేతిలో సమర్పిస్తూ యేసు నామములోనే ప్రార్థించడుగుతున్నాం పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మీ అందరికీ వందనాలండి. ప్రభు మిమ్మల్ని దీవించునుగాక. ఈ ప్రార్థనలో మీరు ఏకీభవించాము అనడానికి గుర్తుగా ఆమేన్ అని పలికినందుకు ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. శాంతి టీవీ నెల్లూరు అనేటి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. జిఎంసి సంతోష్ నెల్లూరు అనేటి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓల్డ్ మెసేజ్, యోహాను సువార్త సందేశాలు, అపోస్తుల కార్యములు సందేశాలు అందుబాటులో ఉంటాయి. అంతేకాకుండా ప్రతి ఆదివారం మా స్థానిక సంఘంలో ఇచ్చేటువంటి సందేశం, దాని యొక్క లైవ్ నేను ఇస్తూ ఉన్నాను. మా సహోదరులు లైవ్ టెలికాస్ట్ చేస్తున్నారు. ఫేస్బుక్లో నుంచి మీకు అది ఆ లైవ్ అందుబాటులో ఉంటుంది. ఇంచుమించు 10:45 లేకపోతే 11 గంటల సమయంలో ఆరంభిస్తూ ఇంచుమించు 50 నుంచి 1 గంట 10 నిమిషాలు ఉండే సందేశం మీకు అక్కడ అందుబాటులో ఉంటుంది. హీ మస్ట్ ఇంక్రీజ్ అనేటువంటి ఐడికి మీరు ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపించినట్లయితే వారు యాక్సెప్ట్ చేసి తద్వారా మీరు లింకును పొందుకోవచ్చు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. రండి, ఈ సమయంలో మన సమయం ఎక్కువ అవుతుంది కనుక మనం నిన్న ఆలోచించిన విషయాలు ఆజ్ఞల గురించి మాట్లాడుకున్నాం. 4 ఆజ్ఞల గురించి మాట్లాడుకున్నాం. అంటే 10 ఆజ్ఞలలో డెకాలాగ్లో ఉన్నటువంటి 6 ఆజ్ఞలు లేకపోతే 4 ఆజ్ఞలను మనం ధ్యానించింది. మిగతా 6 ఆజ్ఞల పరిస్థితి ఏంటి అంటారేమో. నేను వాటి గురించి మాట్లాడడం లేదు. కొన్ని ప్రత్యేకమైనటువంటి ఆజ్ఞలు. నంబర్ 1, మారు మనసు పొందండి అని అందరికీ అంతటా అన్ని చోట్ల, అనగా ఎథెన్స్లోను, అనగా యూరోప్లోను, ఏషియాలోను, ఆఫ్రికాలోను, ఎక్కడైనా కానీ అందరికీ వర్తించగలిగేటువంటి ఒక ఆజ్ఞ, అప్లికబుల్ అయినటువంటి ఒక కమాండ్మెంట్ ఉంది. అది ఏంటి అంటే, స్తోత్రం, మారు మనసు పొందండి. మన్ ఫిరావ్, మనసు మార్చుకోండి. మన్ బదలావ్, మనసును మార్చుకోండి, చేంజ్ చేసుకోండి. శరీర సంబంధమైన మనసును ఆత్మ సంబంధమైన మనసుగా మార్చుకోండి. స్తోత్రం. మారు మనసు పొందండి అని. తర్వాత రెండవదిగా ప్రేమించండి. ప్రేమించడం, ఇతరులను ప్రేమించడం, శత్రువులను ప్రేమించడం, దేవుణ్ణి ప్రేమించడం, ఇలా ప్రేమించమన్నటువంటి ఆజ్ఞను ప్రేమించిన వాడు ప్రేమించమని చెప్పాడు. ఆయన ద్వేషించలేదు ఎవరిని, ఆయన ప్రేమించాడు కనుక తాను ప్రేమించిన విధంగా తనను అనుసరించే వారందరూ ప్రేమించాలని ఆయన కోరుకున్నాడు. ప్రేమ అనేది ఆయనకి అలర్జీ కలిగించే విషయం కాదు. ఒకసారి ప్రేమ ఎందుకంటే వాళ్ళని ప్రేమించడం ఎందుకు, ఈ గొడవ ఎందుకు, తలకాయ మన వాళ్ళు సరిగా ప్రేమించడం లేదు, స్పందించడం లేదు, అటువంటిప్పుడు మనకెందుకు ఇచ్చిన తలనొప్పి అని ఆలోచించేవాళ్ళు కూడా లేకపోలేదు. మనం ఏదో ఆశించి ప్రేమిస్తున్నాం, ఏమీ ఆశించకుండా, మన దగ్గర నుంచి ఏమీ ఆశించకుండా, హేతువు ఏమీ లేకయే మనల్ని ప్రేమించాడు.
కారణం లేకుండా ప్రేమించాడు. నో రీజన్, నో సీజన్. అలాంటి ప్రేమను, అగాపే ప్రేమను, సరిహద్దులు లేని, ఎల్లలు లేని, భాషలకు అతీతమైనటువంటి ప్రేమను ప్రదర్శించినటువంటి దేవుడు. కల్వరి సిలువలో అపరిమితమైనటువంటి ప్రేమను ప్రదర్శించినటువంటి దేవుడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ప్రేమించమని చెప్పాడు. మీరు ఒకరినొకడు ప్రేమించుకోవడం వలన మీరు నా శిష్యులని అందరూ తెలుసుకుంటారు. అందరూ తెలుసుకోవాలని మీరు ప్రేమించమని కాదు, అందరికి తెలిసినా తెలియకపోయినా ఆయన దృష్టికి మనం ప్రేమిస్తున్నామని తెలియబడితే చాలు. ఆదికాండం 22వ అధ్యాయంలో ఇందును బట్టి నువ్వు దేవునికి భయపడు వాడుకోని నన్ను ప్రేమిస్తున్నావని నేను తెలుసుకున్నాను. నువ్వు నీ కుమారుడిని మాత్రం ప్రేమిస్తున్నావు అనుకున్నాను. కాదు, కుమారుడిని బలి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నప్పుడు కుమారుడు నీకు ముఖ్యం కాదు, కుమారుడిని ఇచ్చిన నేనే ముఖ్యమని నేను అర్థం చేసుకున్నాను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దేవుడు ప్రేమించే వారిని కోరుకుంటున్నాడు, ప్రేమించాలని కోరుకుంటున్నాడు. స్తోత్రం, హల్లెలూయా. మూడవదిగా మనం ఆలోచించిన మాట కనిపెట్టుకోవడం. టారీ, వెయిట్. 9 రోజులు కనిపెట్టారు, 1-2 రోజులు కాదు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇంచుమించు ఒక 200 గంటల వరకు వారు కనిపెట్టారు. మెలకుగా ఉండి, మత్తును తొలగించుకొని మెలకుగా ఉండి కనిపెట్టారు. వాళ్ళలో నిజంగా కనిపెట్టిన వాళ్ళు సగం మంది మీదకి దేవుని ఆత్మ వచ్చింది, కొద్దిగా ఆత్మ వచ్చింది, మిగతా వాళ్ళ మీద కొద్దిగా ఆత్మ వచ్చిందని కాదు. వాళ్ళందరూ ఏక మనసుతో, ఏకాత్మతో, విశ్వసించిన వారందరూ ఏక మనసు, ఏకాత్మ కలిగి ఉన్నారు. స్తోత్రం, హల్లెలూయా. మనం ఆలోచిస్తున్న విషయాలు. మూడోది కనిపెట్టడం, టారింగ్, వెయిటింగ్. నేను ఆయన కొరకు సహనముతో కనిపెట్టుదును. ఆయన కొరకు మనం కనిపెట్టుకునేటువంటి అనుభవం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. తర్వాత 4వ ఆజ్ఞ సాక్ష్యం ఇవ్వడం, విట్నెసింగ్. మీరు నాకు సాక్షులై ఉంటారు, భూదిగంతముల వరకు మీరు నాకు సాక్షులై ఉంటారు. యు బికమ్ మై విట్నెస్ అనగా మీరు మార్టీర్స్ అవుతారు, మీరు రక్త సాక్షులు అవుతారు, హతసాక్షులు అవుతారు. హతసాక్షులు అవ్వడం ఏదో మాటలతో ఏదో సాక్ష్యం చెప్పాను సంతోషపడే వాళ్ళు అవ్వడం అని కాదు. ఆదివారం కాసేపు సాక్ష్యాల సమయంలో నిలబడి 2-3 నిమిషాలు గత వారం అంతా కాపాడాడు, ఆరోగ్యం బలమిరిచి నడిపించాడు అని ఏదో సాక్ష్యం చెప్పేవాళ్ళుగా ఉండడం అని కాదు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మనం ఆలోచిస్తున్నట్టు విషయాలు. స్తోత్రం. సాక్ష్యం ఇవ్వడం, టెస్టిఫైయింగ్, టెస్టిమనీ చెప్పడం, యేసును గూర్చిన టెస్టిమనీ చెప్పడం, యేసే క్రీస్తుని సాక్ష్యం చెప్పడం. దేవుని స్తోత్రం. దీని గురించి మనం నిన్నటి ఎపిసోడ్లో మనం ఆలోచించాం, ఆజ్ఞలు అని. ఈ దినము కూడా మనకు ఇదే వాక్య భాగం అనగా ఇదే మూలవాక్యం. అపోస్తల కార్యములు 17వ అధ్యాయము 30వ వచనం నుంచి మనం కొన్ని విషయాలు ఆలోచించబోతున్నాం. ఆజ్ఞలు బాగానే ఉన్నాయి, 4 ఆజ్ఞలు బాగా. ఆజ్ఞ దీపముగా ఉంటుంది, ఆజ్ఞ వెలుగిస్తుంది, ఆజ్ఞ నడిపిస్తుంది. దేవుని ఆజ్ఞ అనగా ట్రూత్, అనగా తోరా, ధర్మశాస్త్రాన్ని ఉద్దేశించి, ధర్మశాస్త్రపు ఆజ్ఞలను ఉద్దేశించి. అంటే ధర్మశాస్త్రపు ఆజ్ఞ అంటే మళ్ళీ 10 ఆజ్ఞలను ఉద్దేశించని కాదు. అంటే మొత్తం 613 ఆజ్ఞలను బట్టి అని కాదు. మన నడిపింపు కొరకు అందుబాటులో ఉన్నటువంటి గ్రంథమైనటువంటి పరిశుద్ధ గ్రంథములోని ఆజ్ఞలు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. రండి మనం ఈ సమయంలో దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. మన మూల వాక్యం, అవర్ కీవర్డ్స్ ఫర్ టుడేస్ మెడిటేషన్ ఈస్ ఫ్రమ్ బుక్ ఆఫ్ యాక్ట్స్ 17th chapter verse 30. స్తోత్రం. ఆ అజ్ఞాన కాలములను దేవుడు చూచి చూడనట్లుగా ఉండెను, ఊరకుండెను, మౌని అయి ఉండెను, శిక్షించకుండా ఉండెను. చూచినట్లుగా ఉండి అనగా చూచినప్పటికీ గుడ్డివాడైనట్టుగా ఉండెను, చూచినప్పటికీ మూగవాడైనట్టుగా ఉండెను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఫాదర్స్ లైఫ్ న్యూ టెస్టిమెంట్లో వచ్చి నేను చదువుతాను, దయచేసి వినండి, చూడండి. ఫాదర్స్ లైఫ్ న్యూ టెస్టిమెంట్ మీరు ఉచితంగా పొందుకోవచ్చు.
స్తోత్రం. ఏ కార్న్ ఆఫ్ వీట్, ఏ గ్రెయిన్ ఆఫ్ వీట్ మినిస్ట్రీస్ అనేటువంటి వెబ్సైట్లోకి వెళ్తే, ఏ grainofwheat.com అనేటువంటి వెబ్సైట్లోకి వెళ్తే అందులో వచ్చి మీరు ఈ న్యూ టెస్ట్మెంట్ ఫ్రీగా మీరు ఆర్డర్ చేయొచ్చు. నేను చదువుతున్నాను 17వ అధ్యాయము 30వ వచనం. దీస్ టైమ్స్ ఆఫ్ ఇగ్నోరెన్స్ గాడ్ ఓవర్లుక్డ్ అంటిల్ నౌ. ఇప్పటి వరకు దేవుడు అజ్ఞాన కాలము నుంచి ఇప్పటి వరకు, స్తోత్రం. బట్ దిస్ టైమ్ హీ కమాండ్స్ ఆల్ మెన్ ఎవ్రీవేర్ టు రిపెంట్. పశ్చాత్తాపడండి రా బాబు అని ఆజ్ఞాపిస్తున్నాడు. ఎలా ఆజ్ఞాపించాడు? హౌ హీ కమాండెడ్. మారు మనసును గూర్చిన ఆజ్ఞ ఎలా ఇచ్చాడనే దాని గురించి మనం కొద్దిగా ఆలోచించబోతున్నాం. 4 విషయాలు మీకు త్వరగా జ్ఞాపకం చేస్తాను. ఆజ్ఞాపించడం అనేది తెలిసినా పర్లేదు, తెలియకపోయినా పర్లేదు అని కాదు. ఆయన ఆజ్ఞను ప్రజలు తెలుసుకోవాలి, ఆయన చిత్తాన్ని ప్రజలు తెలుసుకోవాలి. వారు ఆచరించినా ఆచరించకపోయినా దే షుడ్ నో ద విల్ ఆఫ్ గాడ్. దైవ చిత్తాన్ని ఎరిగిన వాళ్ళుగా మనం ఉండాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దేవుని చిత్తాన్ని ఎలా ఎరుగుతాం? దేవుని చిత్తాన్ని, దేవుని ఆజ్ఞ దేవుని చిత్తాన్ని తెలియజేస్తుంది. ఇప్పుడు దేవుని చిత్తం అని మనం కొద్దిగా పక్కకు వెళ్ళలేదు. ఆయన ఆజ్ఞాపించుతున్నాడు. దేవుని స్తోత్రం. ఆయన ఎలా ఆజ్ఞాపించాడు అనే దాని గురించి మనం చూడబోతున్నాం. నెంబర్ 1, మత్తయి సువార్త 3వ అధ్యాయము 2వ వచనం. మత్తయి సువార్త 3వ అధ్యాయము 2వ వచనంలో మనం గమనించినట్టయితే బాప్తిసం ఇచ్చి యోహాను యొక్క సన్నివేశాన్ని లేకపోతే సందర్భాన్ని మనం చూస్తున్నాం. తన మినిస్ట్రీ ఆరంభించాడు. యేసు ప్రభు కన్నా తక్కువ కాలపు పరిచర్య, హస్వకాలపు పరిచర్య, షార్ట్ మినిస్ట్రీ ఆయన చేశాడు. 3వ అధ్యాయము 2వ వచనంలో హెవెన్స్ కింగ్డమ్ ఈస్ about to appear, so you would better keep turning away from evil and turn to God. దేవుని స్తోత్రం, హల్లెలూయా. Heaven's kingdom అనగా కింగ్డమ్ realm of heaven. The word heaven is found 238 times in the New Testament and hell 23 times. 238 సార్లు కొత్త నిబంధనలో పరలోకం అనే మాట కనిపించిందట. కానీ దాంట్లో దశమ భాగం లాగా 23 సార్లు మాత్రమే నరకం అనే మాట కనిపించింది. స్తోత్రం. అనగా పరలోకము అని చెప్పబడిన మాట నరకం అని చెప్పబడిన మాట కన్నా 10 రెట్లు అధికంగా చెప్పబడింది. అనగా దేవుని దృష్టికి పరలోకము ఇంపార్టెంట్. మనం పరలోకములో ఉండడం అనేది ప్రాముఖ్యము. దేవుని స్తోత్రం, హల్లెలూయా. 3వ అధ్యాయంలో 2వ వచనంలో మనం గమనిస్తే పరలోక రాజ్యము సమీపించుచున్నది. మత్తయి సువార్త 3వ అధ్యాయం 2వ వచనం. పరలోక రాజ్యము సమీపించినది. yes, it's coming, it's on the way. మారు మనసు పొందుడని యూదయ అరణ్యములో ప్రకటించుచుండెను. దేవుని స్తోత్రం. యూదయ అరణ్యములో ఒక మనిషి కేకలు వేస్తూ ఉన్నాడు, ఒక మనిషి అరుస్తూ ఉన్నాడు, అరిచరిచి ప్రకటనలు చేస్తున్నాడు. దేవుని స్తోత్రం. అరణ్యములో పరిచర్య అది. అరణ్యములో ఉత్సవము చేయమని దేవుడు తన జనులను పోనిమ్మని ఫరోని, ఐగుప్తు రాజైన ఫరోను ఆజ్ఞాపించినట్టుగా చూస్తున్నాం. స్తోత్రం. తన ప్రజలు ఆరాధించాలి. ఆరాధన లేని వాళ్ళుగా ఉండకూడదు. ఆరాధించే, ఆత్మతో సత్యముతో ఆరాధించేటువంటి అనుభవం వారికి ఉండాలని ఆయన కోరుకున్నాడు. ఆయన ఆజ్ఞాపించాడు. ఎలా ఆజ్ఞాపించాడు? 1 యోహాను ద్వారా ఆజ్ఞాపించాడు. త్రూ జాన్ ద బ్యాప్టిస్ట్ he commanded the people, he commanded Pharisees and Sadducees and all the Israelites to repent. Why repent? ఎందుకు పశ్చాత్తాపం పొందాలి? పశ్చాత్తాప అనుభవంలోకి రావాలి. ఎందుకు అంటే స్తోత్రం, హల్లెలూయా, అది లేకపోతే మనం పరలోక రాజ్యం చేరలేం కాబట్టి. స్తోత్రం, హల్లెలూయా. దేవుడు ఆజ్ఞాపించడం 1 యోహాను ద్వారా ఆజ్ఞాపించాడు. త్రూ జాన్ హీ కమాండెడ్. 2వ విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. మార్కు సువార్త 1వ అధ్యాయము 15వ వచనం. మార్కు సువార్త 1వ అధ్యాయం 15వ వచనం. యేసు కాలము సంపూర్ణమైనది. టైమ్ ఈజ్ బీయింగ్ పర్ఫెక్టెడ్, ద టైమ్ ఈజ్ షార్ట్ అని చెప్తున్నాడు. ద టైమ్ హ్యాస్ కమ్ అని చెప్తున్నాడు. మార్కు సువార్త 1వ అధ్యాయం. దేవుని రాజ్యము
సమీపించినది. దేవుని రాజ్యము సమీపించబోచున్నదని కాదు, సమీపించి ఉన్నది. మారు మనసు పొంది ఆ, సువార్తను నమ్మడని చెప్పుచు ఉమ్. దేవుని సువార్త ప్రకటించు ఆ. తెలియకొచ్చాను. This, his message was this: at last the fulfillment of the age has come. It is time for God's kingdom to be experienced in its fullness. Turn your lives back to God and put your trust in hope-filled gospel. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మనకు ఆలోచిస్తున్న విషయాల్లోకి వచ్చేద్దాం. రెండో విషయం, యేసు ద్వారా, తన కుమారుని ద్వారా ఆయన ఆజ్ఞాపించాడు. ఒకటి యోహాను ద్వారా ఆజ్ఞాపించిన వాడు, తన కుమారుని ద్వారా పూర్వమందు నానా విధమైన సమయంలో, నానా కాలముల్లో ఆయన ప్రవక్తల ద్వారా మాట్లాడాడు. ప్రవక్తల ద్వారా పితరుడితో మాట్లాడాడు. ఈ దినముల యొక్క అంతమందు, ఈ ఎండ్ టైమ్స్లో తన కుమారుని ద్వారా, తన కుమారుడు నరావతారము చేయడాన్ని బట్టి, కుమారుని దేహములో నుంచి దేహము లేనటువంటి దేవుడు కుమారుని దేహాన్ని వాడుకొని, స్తోత్రం, హల్లెలూయా, మనకి ఆలోచిస్తున్న విషయాలు. రెండోది, యోహాను ద్వారా, మొట్టమొదటి త్రూ జాన్ హీ ప్రీచ్డ్ రిపెంటెన్స్, మారు మనసును గురించి బోధింపజేశాడు, లేదా సువార్తను బోధించాడు, ఆజ్ఞలు, దేవుని యొక్క ఆజ్ఞలను బోధించాడు. రెండో విషయము, యేసు ద్వారా ఆయన ఆజ్ఞను బోధించాడు. మూడో విషయం నేను మీకు జ్ఞాపకం చేస్తాను. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 38వ వచనం. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం 38వ వచనం. పేతురు, మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం, అనగా పాప క్షమాపణ కలగడం కోసం, పాప క్షమాపణను పొందుకోవడం కోసం, అనుభవించడం కోసం ప్రతి వాళ్ళు యేసుక్రీస్తు నామములో మీరు బాప్తిసం పొందండి. అప్పుడు బాప్తిసం పొందకుండా ఉంటే, స్తోత్రం, ఆ పరిస్థితి వేరే. బాప్తిసం పొందాలి. బాప్తిసం పొందినప్పుడు పరిశుద్ధాత్మ మీ విధేయతకు ప్రతిఫలంగా స్వర్గం మీకు పరిశుద్ధాత్మ అనుభవాన్ని మీకు అనుగ్రహిస్తుంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మూడోది, పేతురు ద్వారా ఆయన ఆజ్ఞాపిస్తున్నాడు, పేతురు ద్వారా హెచ్చరిస్తున్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఒకటి యోహాను ద్వారా, రెండోది యేసు ద్వారా, మూడోది పేతురు ద్వారా. పెంతెకోస్తు రోజు ఆచార సంబంధంగా వచ్చి తిని తాగి ఎంజాయ్ చేద్దాం అనుకొని వచ్చిన ప్రజలకి, పస్కా రోజు గొర్రెపిల్లను తీసుకువచ్చిన వాళ్ళు, దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఈ పెంతెకోస్తు రోజు, పెంతెకోస్తు పండగ రోజు వాళ్ళు ప్రథమ ఫలాల్ని తీసుకుని వచ్చి దేవుని సన్నిధిలో అల్లాడించడం కోసం తీసుకువచ్చారు. అక్కడ జయధ్వనులు ఉంటాయి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మనం ఆలోచిస్తున్న విషయాలు. మూడోది, సువార్తలో నినాదాలు, సువార్తలో ప్రకటనలు, సువార్తలో కేకలు. కేకలంటే మళ్ళీ అల్లరి అనే ఉద్దేశంతో నేను మాట్లాడడం లేదు. పెంతెకోస్తు రోజు, ఓ ప్రజలారా, రియల్ ఎంజాయ్మెంట్ ఈజ్ ఇన్ క్రైస్ట్. ఆచారాల్లో, ఫెస్టివల్స్లో రియల్ ఎంజాయ్మెంట్ లేదు. పస్కాలో, అనగా పాస్ ఓవర్లో రియల్ ఎంజాయ్మెంట్ లేదు. గుడారాల పండగ, లేకపోతే పర్ణశాలల పండగలో, ద ఫీస్ట్ ఆఫ్ ది టాబర్నకల్స్, ఫీస్ట్ ఆఫ్ ది టెంట్స్, నో, దెర్ ఇస్ నో రియల్ ఎంజాయ్మెంట్ ఇన్ ఇట్. దేవుని స్తోత్రం, హల్లెలూయా, స్తోత్రం. మూడవదిగా, పేతురు ద్వారా ఎంజాయ్మెంట్ గురించి చెప్తున్నాడు. మీరు వాటిని తీసుకువచ్చారు, షీవ్స్ని తీసుకువచ్చారు, అనగా కంకుల్ని, ప్రథమ ఫలమైన వాటిని తెచ్చారు. దానివల్ల సంతోషం వస్తుందో చెప్పలేము, కానీ రియల్ జాయ్ కమ్స్ ఫ్రమ్ ద లార్డ్. ప్రభు దగ్గర నుంచి నిజమైన సంతోషం వస్తుంది. మనం ఆలోచిస్తున్నట్టు విషయం, పేతురు ద్వారా కూడా దేవుడు ఆజ్ఞాపించాడు.
పేతురులో ప్రవేశించి, యోహానులో ప్రవేశించి, యేసులో ప్రవేశించి, పేతురులో ప్రవేశించి ఆయన ఆజ్ఞ ఇస్తున్నాడు. ఆజ్ఞ ఇవ్వడం కోసం దేవుడు వీళ్ళ ముగ్గురిని వాడుకున్నాడు. మారు మనసును గురించిన ఆజ్ఞ, చర్చ్ యొక్క రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ను గురించినటువంటి ఆజ్ఞ కాదు. స్తోత్రం, హల్లెలూయా. 4వ విషయం నేను చెప్పి ముగిస్తాను. రోమీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 4వ వచనము. రోమన్స్ 2:4. దేవుని అనుగ్రహము మారుమనసు పొందుటకు దేవుని యొక్క అనుగ్రహము, ద మెర్సీ ఆఫ్ గాడ్, నిన్ను ప్రేరేపిస్తుందని ఎరుగక ఆయన అనుగ్రహైశ్వర్యమును సహనమును దీర్ఘశాంతమును ఎస్. విడపించుదువా. ఇక్కడ ఒక ప్రశ్న కనిపిస్తుంది, నేను చదువుతాను. డూ యూ రియలైజ్ దట్ ఆల్ ద వెల్త్ ఆఫ్ హిస్ ఎక్స్ట్రావాగెంట్ కైండ్నెస్ ఈస్ మెంట్ టు మెల్ట్ యువర్ హార్ట్ అండ్ లీడ్ యూ ఇన్ టు రిపెంటెన్స్. స్తోత్రం. మనకు ఆలోచిస్తున్న మాటలు దేవుని యొక్క అనుగ్రహం అని కాదు, దేవుని యొక్క అనుగ్రహ ఐశ్వర్యము నువ్వు మారు మనసు పొందడానికి ప్రేరేపిస్తుంది. His mercy, His abundant mercy is convincing you, స్తోత్రం, to confess about Jesus Christ. మారు మనసు పొందండి. మారు మనసు పొందుటకు ప్రేరేపించునని ఎరగాలి మనం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. సమయంలో మనం ఇక్కడ ఆలోచిస్తున్న మాటలు నేను ఇక్కడ ముగిస్తున్నాను. 1 యోహాను ద్వారా, 2వది యేసు ద్వారా, 3వది పేతురు ద్వారా, 4వది మనం ఆలోచించినట్టు మాట స్తోత్రం, ఆయన మనకు ఆయన యొక్క అనుగ్రహాన్ని, అనుగ్రహం అంటే అనుగ్రహం ఇవ్వడం అని అర్థం, ఆయన యొక్క చారిటీని, ఆయన యొక్క ధారాళత్వాన్ని ఎంజాయ్ చేయడానికి దాన్ని అనుగ్రహించాడు. అంటే మనం పశ్చాత్తాపడాలని. కాబట్టి అట్టి అనుగ్రహ ఐశ్వర్యంతో మనం ముందుకు సాగడానికి, మారు మనసు పొందడానికి, మారు మనసును గురించి ఆజ్ఞ ఇవ్వబడుతుండగా మారు మనసు పొంది ముందుకు సాగడానికి ప్రభు మనకు సహాయం చేయనుగాక. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. మీ అందరికీ ఈ సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము. ప్రార్థనా అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్, 6వ వీధి, శాంతినగర్, నెల్లూరు 4, ఆంధ్రప్రదేశ్. పిన్ 524004. మా ఫోన్ నంబర్లు 7036443613 మరి ఒక నంబర్ 9392293010. మా ఈమెయిల్ ఐడి gfihmi2015@gmail.com. దేవుడు మిమ్మును ఆశీర్వదించునుగాక. ఆమేన్.